సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మండలంలో మంత్రులు పొన్నం ప్రభాకర్, వివేక్ వెంకటస్వామి పర్యటించారు. హుస్నాబాద్ మండలం తోటపల్లి గ్రామంలో ఏటీసీ భవన నిర్మాణ పనులకు, ఉమ్మాపూర్ గ్రామంలో ఇంజనీరింగ్ కళాశాల నూతన భవన నిర్మాణ పనులకు భూమి పూజ చేశారు. అనంతరం హుస్నాబాద్ పట్టణంలోని తిరుమల గార్డెన్స్లో మెగా జాబ్ మేళా మరియు టామ్ శిక్షణ శిబిరం సందర్శించారు. అవగాహన కార్యక్రమంలో పాల్గొని ఎంపికైన పలువురు నిరుద్యోగులకు ఉద్యోగ నియామక పత్రాలు అందజేశారు. హుస్నాబాద్లో జర్మన్ భాష నేర్చుకునే వారికి నెలకు ₹1000 వ్యక్తిగతంగా స్టైఫండ్ ఇస్తామని ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. హుస్నాబాద్లో జర్మన్ భాష సెంటర్ ఏర్పాటు చేయాలని మంత్రి వివేక్ను విజ్ఞప్తి చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికే 1,00,000 ఉద్యోగాలు భర్తీ చేసిందని మంత్రి వివేక్ తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణ రైజింగ్లో $3 తెలియని ఎగనానికితో ముందుకు పోవాలని లక్ష్యంగా పెట్టుకున్నారన్నారు. రాష్ట్రంలో స్కిల్ డెవలప్మెంట్ కోసం 120 ఏటీసీలు ప్రారంభించాలని ప్రభుత్వం భావించిందని, ఒక్కో ఏటీసీకి 45 కోట్లు కాగా మొత్తం 4,500 కోట్లతో ఈ సెంటర్లను ఏర్పాటు చేస్తుందన్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు తీవ్ర ఇబ్బందులు ఉన్నప్పటికీ టాటాతో మాట్లాడి CSR ఫండ్స్ ద్వారా 4,000 కోట్లతో ఈ సెంటర్లు ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. ఏటీసీ సెంటర్స్లలో దేశంలో ఎక్కడా లేని విధంగా ₹2,000 స్టైఫండ్ ఇవ్వడం జరుగుతుందన్నారు. టామ్కామ్ సంస్థకు బడ్జెట్లో ₹90 కోట్ల కేటాయించడం జరిగిందని, దీని ద్వారా నిరుద్యోగులకు స్కేల్ డెవలప్మెంట్ భాష నేర్పించి విదేశాలకు పంపించడం జరుగుతున్నారు. జర్మన్ భాష నేర్చుకుంటే అక్కడ లేబర్ యాక్ట్ ప్రకారం 30 గంటల పార్ట్ టైం పని చేసుకోవచ్చని, బయట దేశాల్లో సుమారు 5 లక్షల ఉద్యోగాలు ఉన్నాయన్నారు. చంద్రాభాం లక్ష్మీం ఈశానాం సూర్యాభాం శ్రీమేశ్వరీం చంద్రసూర్యాగ్ని సర్వాభాం శ్రీ మహాలక్ష్మీముపాస్మహే. వాహజాతవేక్ష్మీం ఈశానాం సూర్యాభాం శ్రీమేశ్వరీం చంద్రసూర్యాగ్ని సర్వాభాం శ్రీ మహాలక్ష్మీముపాస్మహే. భూదేవి దేవతాయ నమః. ఫార్మసీ కూడా కరీంనగర్లో మరి మనం ప్రభుత్వం తరఫున 10 సంవత్సరాల ఏమో ఒక ఎడ్యుకేషన్ క్లాస్ కూడా ఓపెన్ గా చెప్పుకుంటున్నాం సార్. అసలు మా గ్రామం ఉన్నంత సేపు మీ యొక్క గుర్తు అనేది స్మరణీయంగా మిగిలిపోతుంది సార్. థ్యాంక్ యూ సార్.